కడుపారా నేను గంటి కొడుక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు నేను చచ్చిపోయినాను ఊరాకు అడవి తల్లిని అనాథ చెయ్యకు. ఇది శుక్రరామర్శి అంటున్న మాట కాదు. ఎంతో మంది కన్నీళ్లను తాగుకుంటూ జీవితాన్ని గడుపుతున్నటువంటి తల్లుల మాట. నాకు తెలుసు 9 నెలలు మోసి ఒక బిడ్డను కంటున్నప్పుడు భూకంపం వచ్చినటువంటి నొప్పులను తీసి బిడ్డకి జన్మనిచ్చేటువంటి తల్లికి తెలుసు పురిటి నొప్పుల బాధ. కానీ ఈ పొడవి నొప్పులు ఈ హనుమంతన్నకి ఎట్లేరుక, ఈ ఇడ్మాకి ఎట్లేరుక, ఈ నంబాల కేశవరావుకి ఎట్లేరుక. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పుల బాధ నీకెట్లా తెలుసు. గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక. ఎవ్వరు రారు. చచ్చిపోతే ముఖం చూస్తందుకు కూడా, చచ్చిపోతే ముఖం చూస్తందుకు కూడా ముఖాన్ని సాటేసుకొని తిరుగుతున్నటువంటి సమాజంలో మనం భక్తులను సిగ్గుతో తలదించుకోవాలి. సచ్చిన శవాలను చూస్తందుకు కూడా భయపడుతున్నాం మనం. మన బతుకులేనా? గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక. స్వార్థాల లోకము సత్యమాకేందని, స్వార్థాల లోకము సత్యమాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. ఈ బతుకున్న పీలిగల బతుకు తెరువు కొరకు బంధుకు నువ్వు వదలకయ్యా. నా కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మానవ సమాజం సుభిక్షంగా స్వేచ్ఛగా జీవించాలంటే ఇక్కడ అడవి ఉండాలి, ఇక్కడ అడవి బతుకుండాలి అనేటువంటి ఒక తల్లి ఆ గర్భశోకం. చీకటైతుందంటే కొడుక, అయ్యో ఇల్లు చేరేది నీ నడక. ఆ అడివంత చీకటే నాట, సాగు ఎదురుంగా నడిసొస్తాదాట. ఏమి ధైర్యం అయ్యా ఎవరి కొరకు నడక, అయినొల్ల నెలబాసి పోరు పాట. ఆ టైంలో తల్లి ఒక మాట అంటది, నువ్వు తండ్రివైన కొడుకన్నను గంటే నీ ఏలు పట్టుకొని నేనొత్తు అన్నాలెంట. అంటే ఆ తల్లికి ఉన్నటువంటి గర్భశోకం అమిత్ షాకి తెలియదు కదా, మోడీకి తెలియదు కదా. అందుకే మారణ హోమాలు పెద్ద పెద్ద రిచర్లు చాలా మంది ఇస్తుంటారు. అది అంతా ఏమనంటే ఎరగేసి ఎంటబడి వేటాడే సర్కారు యమని సంపద కొరకు ఈ కాల్చివేతలు. అంటే నిజంగానే మానవ సమాజంలో ఒక మనిషిలో సంఘర్షణ చనిపోయినప్పుడు మాత్రమే ఇక్కడ తిరుగుబాటు ఆగుతుంది. ఎప్పుడైతే సమస్య విపరీతమైతుందో, విప్లవానికి పురుడు పోస్తున్నది రాజ్యమైనటువంటి గుణాన్ని మనం పసిగట్టగలిగితే, విప్లవాలను పుట్టిస్తున్నది రాజ్యమే, విప్లవాలని అణిచేస్తున్నది రాజ్యమే. ఎందుకంటే